ఏమైంది అంటే బీటెక్ థర్డ్ ఇయర్‌లో మై మమ్ గాట్ ఇన్ఫెక్టెడ్ విత్ ఇంటెస్టినల్ క్యాన్సర్. దెన్ మేము కీమోస్ చేయించడంలో, హెల్త్ ఇష్యూస్ వీటిలలో హి యూజ్డ్ టు బిహేవ్ సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్‌లీ. "నువ్వు ఇంకెవరితోనో మాట్లాడుతున్నావా?" దట్ ఈస్ వాట్ హిస్ థాట్ ప్రాసెస్ వాస్. నేనిప్పుడు మాట్లాడలేను. ఇక్కడ అందరున్నారు. అండ్ నాకేం పెళ్లవ్వట్లేదు అని చెప్పిన తర్వాత గూడా తనకేదో వియర్డ్ అనిపిచ్చి నా చేతుల నుంచి ఎళ్ళిపోతుందనిపిచ్చింది. అండ్ దెన్ హి కాల్డ్ మై డాడ్ అండ్ హి వాస్ క్రయింగ్ అండ్ హి టోల్డ్ లైక్ హి లవ్స్ మీ అండ్ హి ఓన్లీ వాంట్స్ గెట్ మ్యారీడ్ టు మీ. నన్ను ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేసుకొని తట్టుకోలేకపోతున్నాడు అని స్ట్రెయిట్ అవే మా ఫాదర్‌కి చెప్పాడు. అండ్ ఐ డిడ్‌ంట్ న్యూ ఆల్ ఆఫ్ థిస్. నేను హైదరాబాద్ నుంచి ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళగానే డాడీ ఏంటి ఇలా జరిగింది అని అడిగారు. ఇప్పుడు ఈ పర్సన్‌ని వదిలేస్తాను. ఇంకెవరో పర్సన్‌ని పెళ్లి చేసుకుంటాను. ఆ పర్సన్‌తోని కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తాను? అండ్ ఇంకేంటంటే వాడెవరితోనో తిరిగింది. ఇంకా వీరెవరినో పెళ్లి చేసుకుంటుంది. ఇవన్నీ థాట్స్ వస్తాయి కదా! Hello, NRIPelliGola listeners. I'm absolutely aware that these conversations are one sided. With every story I pick, I make sure that there is an underlying message or clearly visible message. లైఫ్లో ఒకటైతే బాగా అర్థమైందండి. మీరు వెళ్ళి నాకు ఇలా జరిగింది అని ఒకరికి చెప్పండి. అది ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. బయటికి వాళ్ళు రియాక్షన్ ఎలా ఉన్నా సరే, లోపల ఒక ట్రూ రియాక్షన్ ఉంటుంది. అది మనం మార్చలేం కదా. టిపికల్లీ పేరెంట్స్ అయితే బయటికి తిడతారు, కానీ లోపల చాలా చాలా బాధపడతారు ఇఫ్ యూ ఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అదే ర్యాండమ్ ఫ్రెండ్ ఆర్ కోవర్కర్ అయితే, మేబీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, బయటికి అయ్యో పాపమన్నా మోస్ట్ వుడ్ నాట్ కేర్ యాజ్ మచ్ యాజ్ పేరెంట్స్. అండ్ బికాస్ దే మైట్ బీ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్ ఆర్ వర్స్ట్ కేస్ వీడికి ఎలాగే అవ్వాలే అని అనుకుంటారు. Applying the same human psychology to these pods, no matter it's one-sided story or both sides, people typically make their own interpretations according to the time and energy they have on that particular day or in general. My point is, let's shift our focus from who is right, who is wrong in these pods to, okay, this happened in someone else's life. What can I learn from it? For this conversation, let's assume what she said and experienced is absolute truth. Then I would suggest asking these set of questions, applying a simple and effective framework that I use personally for framing questions. Past, present, future. Past. If I had similar experience in the past, did I reflect on it and have my own set of takeaways for future relationships? Present. If I'm currently in similar situation, what can I do about it? Future. In future, అది పెళ్లి చూపులు అవ్వచ్చు or relationship అవ్వచ్చు, could I spot these kind of toxic signs early? Before we go into the pod, one last point. తన స్టోరీ మీరు విన్నప్పుడు ఒక ప్యాటర్న్ నోటీస్ చేస్తారు. బ్రేకప్, ప్యాచప్, బ్రేకప్, ప్యాచప్. When you spot this pattern while listening to this pod, identify the script that's running her life. Script ante set of rules in our brain that's running the show in particular area of our life. ఈ situation లో focus on the set of rules that she established or that came through social conditioning that ran her personal life. This will help you identify your own scripts that's running your life. I'm pretty sure it would make her happy if this conversation helps you in real life. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ద షో అండి. Yeah, happy to be here, Nani. I'm glad I'm part of this podcast now. మీ స్టోరీ బ్రీఫ్గా చదివా, ఫోన్ కాల్లో బ్రీఫ్గా విన్నా. యాక్చువల్లీ మీ స్టోరీ మీద నేను లాస్ట్ ఇయర్ ఒక పోస్ట్ రాసా అనమాట. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు షేర్ అబౌట్ యువర్ పాస్ట్ రిలేషన్షిప్స్ విత్ యువర్ ఫ్యూచర్ పార్ట్నర్స్ అని చెప్పి. Mhm. అప్పుడు నాకు డిఎమ్స్లో కొంచెం ఎవిడెన్స్ ఉండే. అంటే ఇట్స్ అ ట్రికీ టాపిక్, బట్ మీ స్టోరీ బ్రీఫ్గా విన్నాక నాకు అనిపించింది అనమాట. ఇట్ వుడ్ బీ really nice to hear from people like you who had personally been through a lot. That brings the first question. అసలు ఈ పాడ్కాస్ట్ కి వచ్చి మీ స్టోరీ చెప్తాం అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? నా ఎక్స్ వల్ల నా ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయిందండి.
అండ్ నేను ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను. టు మేక్ థింగ్స్ వర్క్ అవుట్. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, ఈవెన్ ఎక్స్ ఆల్సో సఫర్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్. సఫర్ అయ్యాను. అండ్ దెన్ ఫైనల్లీ అందులో నుంచి బయటకి రావడానికి కూడా నేను చాలా కష్టపడాల్సొచ్చింది. బికాజ్ హి వాస్ నాట్ లెట్టింగ్ మీ కమ్ ఔట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అండ్ హి వాస్ ట్రైయింగ్ టు మేక్ ఆల్ కైండ్ ఆఫ్ రకస్. సక్సెస్‌ఫుల్లీ నేను అందులో నుంచి నేను బయటికొచ్చాను. ఫైనల్లీ హ్యాపీగా నాకు నేను టైం తీసుకొని ఐ వాస్ ట్రైయింగ్ టు గెట్ ఎంగేజ్డ్ టు సమ్‌వన్. అప్పుడు అట్లా వచ్చానో లేదో అనుకున్న టైంకి ఎంగేజ్‌మెంట్ బ్రేక్ చేసేసాడు. ఇప్పుడు ఎలా అయిపోయింది అనంటే నాట్ ఓన్లీ ఇన్ దట్ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ బట్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ ఔట్ ఆఫ్ దట్ రిలేషన్‌షిప్ అండ్ నౌ ఈవెన్ ఫర్ ఎ లైఫ్ టైమ్ ఐ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా సఫర్ అయ్యాను. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే. బట్ అట్‌లీస్ట్ నా స్టోరీ నేను షేర్ చేసుకోవడం వల్ల ఎవరైనా సరే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉంటే దే విల్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ మెజర్స్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అండ్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్‌సెల్వ్స్ అనే ఒక థాట్‌తోని నేను మీకు ఈ పాడ్‌కాస్ట్ డీటెయిల్స్ మీకు పంపించడం జరిగింది. That's a very noble thing to do, Andy. Quick questions before we get into your story. Can I call you with your name or would you like to be anonymous? I would like to be anonymous. What about your voice, Andy? Do I have to do voice morphing or you're fine with your voice? No, please keep my voice. ఓకే. సో కుడ్ యూ వాక్ అస్ త్రూ ద స్టోరీ? అసలు ఎలా స్టార్ట్ అయింది? అండ్ హౌ యూ ఎండెడ్ అప్ విత్ యువర్ ఎంగేజ్‌మెంట్ గెట్టింగ్ క్యాన్సెల్డ్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్? It all started when I was in my school. మా స్కూల్‌లో తను నాకు సీనియర్. మా కజిన్‌కి హి వాస్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ యూజ్డ్ టు కమ్ హోమ్. మా కజిన్ మా ఇంట్లోనే ఉండేవాడు. అండ్ తనకి బెస్ట్ ఫ్రెండ్. సో యూజ్డ్ టు కమ్ హోమ్ అండ్ దెన్ వి యూజ్డ్ టు స్పీక్. అండ్ దెన్ వి డిడ్ంట్ హావ్ ఎనీ కాంటాక్ట్ బికాస్ నేను 10th స్టాండర్డ్ అండ్ దెన్ హి వెంట్ టు నారాయణ అండ్ చైతన్య ఫర్ హిస్ ఇంటర్మీడియేట్. తర్వాత దెన్ ఇన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ వన్స్ హి హాస్ కంప్లీటెడ్ హిస్ 12th వి గాట్ ఇన్ టచ్. వి హావ్ ఎక్స్చేంజ్డ్ అవర్ నంబర్స్. వి యూజ్డ్ టు స్పీక్. అండ్ దెన్ అలా స్లోగా రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది. ఐ వాస్ ఇన్ మై 12th అండ్ హి వాస్ ఇన్ హిస్ బీటెక్. నేను మా హోమ్ టౌన్‌లోనే 11th అండ్ 12th నేను అక్కడే చేశాను. బట్ వేరాస్ నేను బీటెక్ హైదరాబాద్‌లో చేస్తాను అని చెప్పి తను హైదరాబాద్‌లో బీటెక్ చేసేవాడు. అండ్ వి యూజ్డ్ టు బి ఇన్ కాన్స్టెంట్ టచ్ త్రూ ఫోన్. ఎనీవేస్ అప్పుడు మనకు ఫోన్స్ ఉండేవి అండ్ వి యూజ్డ్ టు జస్ట్ హావ్ ఎ గుడ్ కన్వర్జేషన్. వి యూజ్డ్ టు టాక్ అ లాట్. వి యూజ్డ్ టు షేర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఆలోచిస్తే అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయాలేంటంటే తనకి ఒక కైండ్ ఆఫ్ యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ ఉండేవి. అండ్ ఆల్సో డెస్పరేట్ ఫర్ మనీ. సమ్‌హౌ ఒక ఎంజాయ్ చేయాలని, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలని, మనీ కావాలని కొంచెం బాగా థాట్ ఉండేది. వన్ మోర్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ వాస్ హి డిడ్ంట్ హావ్ ఎనీ క్లోజ్ రిలేషన్‌షిప్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ హి కెనాట్ హావ్ ఎ లాంగ్ సస్టైనింగ్ రిలేషన్‌షిప్ విత్ ఎనీవన్. దట్ ఈస్ వాట్ విచ్ ఐ అబ్జర్వ్డ్. అప్పుడు పెద్దగా మనం ఆలోచించలేదు గానీ, ఇప్పుడు వెన్ ఐ కమ్ బ్యాక్ ఐ విల్ గెట్ ఫ్లాషెస్ ఆఫ్ ఆల్ దోస్ మెమరీస్ నౌ. సో ఫర్ ప్లాన్ లైక్ యూఎస్ఏ వెళ్ళి మాస్టర్స్ చేసి అండ్ దెన్ టు మేక్ అవర్ పేరెంట్స్ అండర్‌స్టాండ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. తర్వాత నేను నా హోమ్ టౌన్‌లోనే బీటెక్ చేస్తాను అని చెప్పాను. అప్పుడు కూడా హి వాస్ వెరీ యాంగ్రీ. "నువ్వు హైదరాబాద్‌కి ఎందుకు రావట్లేదు" అని. అండ్ దెన్ హి టోల్డ్ "ఓకే ఫైన్ నువ్వు అక్కడే ఉండు. నీ పేరెంట్స్‌తో ఉండడమే నీకు బెటర్‌లే" అని అన్నాడు. అండ్ దెన్ ఇట్ వాస్ అగైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్. ఐ జాయిన్డ్ కాలేజ్. కాలేజ్ జాయిన్ అయితే ఇంకెలా ఉంటుంది? డిఫరెంట్ పీపుల్ కలుస్తారు. డిఫరెంట్ పీపుల్‌తోని మనం మాట్లాడుతూ ఉంటాం. హి వాస్ గెట్టింగ్ ఇన్‌సెక్యూర్. ఒక పర్సన్ ఉండేవాడు మా క్లాస్‌లో. నేను క్లాస్ ఇయర్‌ని. తను కూడా క్లాస్ ఇయర్ బాయ్స్ సైడ్ నుంచి. ఆ విషయంలో తనకి ఒక కైండ్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ వచ్చేది. నేనింకా ఏం చేశాను అంటే, నా కాలేజ్‌లో ఉన్న పర్సన్‌తోని నేనసలు ఇంక మాట్లాడడం కంప్లీట్‌లీ తగ్గించేశాను. అండ్ దెన్ ఐ యూజ్డ్ టు బి బిజీ. తినకు ప్రాబ్లమ్ ఏంటి అనంటే, "నువ్వు నాకు టైమ్ ఇవ్వట్లేదు. విల్ హావ్ అవర్ కాలేజ్. విల్ హావ్ అవర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంటికొచ్చి నేను పేరెంట్స్‌తో ఉంటాను. హౌ కెన్ ఐ స్పెండ్ టైమ్ విత్ యూ? ఉన్న టైమ్‌ని కరెక్ట్‌గా స్పెండ్ చేసుకుందాం." హి వాస్ లైక్, "ఓకే." అండ్ దాని తర్వాత తనకి ఎవరో న్యూస్ చెప్పారంట. ఇలాగా ఈ అమ్మాయికి మీ గర్ల్ ఫ్రెండ్‌కి అండ్ ఆ అబ్బాయికి ఇలా రిలేషన్‌షిప్ ఉంది అని టాక్ ఉంది అని చెప్పి. ఐ వాస్ లైక్ సరే నీకు అంతగనం రిలేషన్‌షిప్ ఉంటే నేను ఏ పర్సన్‌తోనైనా మాట్లాడుతున్నానో నువ్వు వెళ్లి ఆ పర్సన్‌తోనే మాట్లాడు. నీకు తెలుస్తుంది. లేకపోతే వీళ్ళే కాదు ఇంకా నేను వేరే డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. కావాలంటే ఇలా అయినా మాట్లాడు. అప్పుడే ఫేస్‌బుక్ వచ్చింది. నా ఫేస్‌బుక్ క్రెడెన్షియల్స్ తీసుకో లేకపోతే నా ఈ అప్పుడు ఇంకా షేరింగ్ ఇవన్నీ ఏం లేకుండా కదా! బట్ స్టిల్ హి వాస్ లైక్ ఏమో ఒక రకంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పటినుంచి. దట్ వాస్ ద పాయింట్ వేర్ ఆల్ దిస్ ఇన్‌సెక్యూరిటీ హాస్ స్టార్టెడ్. బట్ స్టిల్ ఐ వాస్ గోయింగ్. వి యూజ్డ్ టు ఫైట్. తన కోపం ఏం తీసుకొచ్చినా నా మీద పడేసేవాడు. హి యూజ్డ్ టు నాట్ హావ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్ విత్ హిస్ ఫాదర్ యాస్ వెల్. వాళ్ళ ఫాదర్‌కి ఒకలాంటి హిట్లర్ అలాంటి ఒక మైండ్ సెట్. ఫాదర్‌తోని ఏం జరిగినా సరే హి యూజ్డ్ టు కమ్ అండ్ బ్రింగ్ దట్ ఆన్ మీ. బట్ స్టిల్ ఐ వాస్ లైక్ తనకేదో కోపంలో ఉండి అనుకున్నాడులే. ఏముందిలే ఈ విషయం. వాళ్ళకి డ్యాడీతో సరిగ్గా కరెక్ట్‌గా లేదు కదా! వేరస్ కమింగ్ టు మీ ఐ హావ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్ విత్ మై ఫాదర్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో హావ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్ ఇన్ బిట్వీన్ దెమ్. అలా గడుస్తున్నాయి డేస్. దాని తర్వాత తనకేమైనా కోపం వచ్చినప్పుడల్లా సరే మా కాలేజ్‌లో ఉన్న మా క్లాస్‌మేట్ సీఆర్‌తోని ఆ టాపిక్ తీసుకొచ్చి నాతో గొడవ పడేవాడు. ఐ వాస్ లైక్ ఐ హావ్ ట్రైడ్ హిమ్ టెల్లింగ్ హిమ్ అట్లా
అట్లా కాదు, అది కాదు విషయం. హౌ మచ్ ఎవర్ ఐ టోల్డ్ హిమ్, ఆ 5-10 మినిట్స్ గొడవ ఉంటుంది. అండ్ దెన్ తర్వాత అంతా మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత డేస్ గడుస్తున్నాయి. సమ్‌హౌ వి ఆర్ మేకింగ్ ఫర్దర్. ఆ టైంలో ఏమైంది అనంటే, ఈ పర్సన్‌కి వాళ్ళ అన్నయ్య, కజిన్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు మొబైల్ ఫోన్. నా కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు. ఆ మొబైల్ ఫోన్ బస్‌లో పొడగొట్టుకున్నాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి, వాళ్ళ క్లాస్‌మేట్ దగ్గరికెళ్ళి ఏడ్చాడు. నాకు ఇలా లేకపోతే మా డ్యాడీ నన్ను చంపేస్తాడు అది ఇది అని చెప్పేసి. సో, అందరూ పూల్ అప్ చేసి మనీ ఇచ్చి, మనీ తీసుకొని తనకొక కొత్త ఫోన్ కొనిచ్చుకున్నారు. అప్పటినుంచి ఫినాన్షియల్ హెల్ప్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాడు. నా దగ్గర ఎప్పుడు డబ్బులుంటాయి సమ్‌హౌ. మా హోమ్ టౌన్‌కొచ్చినప్పుడల్లా నా దగ్గర డబ్బులు తీసుకోవడము, అలా తీసుకునేవాడు. బట్ ఐ డిడ్‌ంట్ టుక్ ఇట్ యాస్ ఎ రెడ్ ఫ్లాగ్ బ్యాక్ దెన్. నేను సరే తను హైదరాబాద్‌లో ఉన్నాడు, ఖర్చులుంటాయిలే, నాకేం ఖర్చులున్నాయి. నేను అలానే అనుకున్నాను. అండ్ దాని తర్వాత ఈవెన్ ఐ గాన్ టు ద ఎక్స్‌టెంట్ వేర్ అప్పట్లో డేటా ఎంట్రీ ఆపరేషన్స్ అని ఉండేవి. తను హైదరాబాద్‌లోనే ఉండేవాడు. ఆ ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి నాకు క్రెడెన్షియల్స్ ఇచ్చేసాడు. నేను ఇక్కడ డేటా ఎంట్రీ వర్క్ చేసేదాన్ని నా ఇంట్లో ల్యాప్‌టాప్‌లో. మనీ వచ్చేసి కూడా తనే తీసుకునేవాడు. మొబైల్ ఫోన్‌కి అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ 2300 ఆర్ 2400 ఆఫ్ మాక్సిమం 4000 అనుకుంటా. బట్ ఐ హావ్ డిడ్ దట్ పర్టిక్యులర్ వర్క్ ఫర్ సమ్ మంత్స్. చాలా మనీ వచ్చాయి. కానీ నేనెప్పుడు తనని అడగలేదు. తను నాకెప్పుడు చెప్పలేదు. మనీ ఎంత ఖర్చయ్యాయి ఏంటి అని. తర్వాత ఏమన్నాడు అనంటే, మనకే డబ్బులు ఖర్చవుతున్నాయి గదా! నేను అప్పుడప్పుడు వస్తున్నాను. మనం బయట కలుస్తున్నాం గదా! అని. నేను బయట కలిసినప్పుడు కూడా నా ఫ్రెండ్ వచ్చేది నాతోని. మనం ముగ్గురం వెళ్తున్నాం గదా! తను కూడా వస్తుంది గదా! పానకంలో పుడకలాగా. అందుకని డబ్బులు చాలా ఖర్చవుతున్నాయి. దట్ వాస్ హిస్ రెస్పాన్స్. కానీ ఇంకా ఆ డేటా ఎంట్రీ అక్కడికే కట్ చేసుకొని, ఐ సెడ్ ఇప్పుడైతే మనకు డబ్బులు ఏం లేవు కదా! నీ అప్పులన్నీ తీరిపోయాయి కదా! దెన్ ఐ యూజ్డ్ టు నేను నా దీని మీద కాన్సంట్రేట్ చేశాను. చదువు మీద కాన్సంట్రేట్ చేస్తాను అని చెప్పాను. ఐ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటి అనంటే, తను మాత్రం కాలేజ్‌లో ఏం జరిగింది, తన ఫ్రెండ్స్‌తోని ఏం జరిగింది, తన రూమ్‌మేట్స్‌తో ఏం జరిగింది, ఎవ్రీథింగ్ హి యూజ్డ్ టు టెల్ మీ. బట్ ఎప్పుడు కూడా నా డేలో ఏం జరిగిందని మాత్రం తను ఎప్పుడు అడగకపోయేవాడు. హి యూజ్డ్ టు నెవర్ అక్నాలెడ్జ్ మై ఫీలింగ్స్. అండ్ దేర్ వర్ సమ్ డేస్, ఒక డే ఉంది నాకు ఇంకా గుర్తు. నేను మా పేరెంట్స్ బయటికెళ్ళాము. బయటికెళ్ళి రిటర్న్ వచ్చాము. ఆ రోజు ఏం జరిగింది అని చెప్పడానికి నేను కాల్ చేశాను. "ఆ! ఏంటి ఒక సోది చెప్తావు? నీకు ఇంకేం పని లేదా? మాకు చాలా పనులున్నాయి. ఎందుకు ఈ సోదంతా చెప్తున్నావు నాకు?" నేను ఇంత సాఫ్ట్‌గా చెప్తున్నాను గానీ, హిస్ టోన్ వాస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆ టోన్‌కే నేను భయపడిపోయేలాగా ఉంటుంది ఆ టోన్. వి వెంట్ ఫర్ సమ్ టెంపుల్. అది నేను షేర్ చేసుకోవడానికి ఏం జరిగింది, అలా చెప్పుకోవాలని నేను షేర్ చేశాను అంతే. అర్థమైంది. దానికి ఈ సోదెందుకు చెప్తున్నావు నాకు? ఇదేంటి నాకు? ఈ లిటరల్లీ మేడ్ మీ క్రై. నేను ఆల్మోస్ట్ ఏడ్చేసానింక. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి నేనింక ఏది షేర్ చేసుకోవడం బంద్ చేశాను. నేనేం చెప్దామన్నా నాకు భయమనిపిచ్చేది ఫస్ట్. నేను చెప్తే తను ఎట్లా రియాక్ట్ అవుతాడో. బట్ తనేం చెప్పినా సరే ఐ యూజ్డ్ టు అండర్‌స్టాండ్. అండ్ తన లైఫ్‌లో జరిగిన ఎవ్రీ ఇన్సిడెంట్ నాకు తెలుసు. నా లైఫ్‌లో జరిగింది తెలుసుకోవడానికి హి డిడ్‌ంట్ హావ్ ఎనీ టైమ్. అండ్ మా ఫ్యామిలీ మొత్తంలో నేనే చిన్నదాన్ని. సో, ఐ న్యూ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి, ఏమొస్తాయి, ఎలా ఉంటుంది అని. సో, నువ్వు కెరియర్‌ని సీరియస్‌గా తీసుకోకపోతే మాత్రం చాలా ఫేస్ చేయాల్సొస్తుంది అని తనకి క్లియర్‌గా చెప్పాను. హి వాస్ లైక్, "హా! ఓకే." దెన్ దాని తర్వాత ఏమైంది అంటే బీటెక్ థర్డ్ ఇయర్‌లో మై మమ్ గాట్ ఇన్ఫెక్టెడ్ విత్ ఇంటెస్టినల్ క్యాన్సర్. తను బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నాడు. నేనొచ్చేసి నా బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నాను. అండ్ దెన్ మేము కీమోస్ చేయించడంలో, హెల్త్ ఇష్యూస్ వీటిలల్లో నేను ఇవి 3-1 సెమిస్టర్‌లో వి యూజ్డ్ టు డిస్కస్ దిస్. అప్పుడు కూడా హి యూజ్డ్ టు బిహేవ్ సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్‌లీ. "నువ్వు ఇంకెవరితోనో మాట్లాడుతున్నావా?" దట్ ఈస్ వాట్ హిస్ థాట్ ప్రాసెస్ వాస్. నేనింకా అటు మమ్మీని చూసుకోవడం, ఇల్లుని చూసుకోవడం. మా అన్నయ్య వచ్చేసి లండన్‌లో ఉంటారు. సో, ఐ వాస్ లైక్ గెట్టింగ్ డిప్రెస్డ్. అండ్ హి యూజ్డ్ టు నాట్ హియర్ అబౌట్ ఫీలింగ్స్ ఆఫ్ మైన్. అండ్ దేర్ వాస్ ఎ ఇన్సిడెంట్ వేర్ మేము మమ్మీని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. మేము హైదరాబాద్‌కొచ్చాము, ఇట్లా వచ్చామన్న విషయం తెలుసు. సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తోని ఏదో గొడవ జరిగిందంట. అది కూడా నా పేరు తీసుకొని. ఆ విషయానికి నాకు ఆ టైంలో కాల్ చేసి నాతో గొడవ పడడానికి రెడీగున్నాడు. ఐ వాస్ లైక్, నేనిప్పుడు మాట్లాడలేను. ఇక్కడ నా పేరెంట్స్ ఉన్నారు. అండ్ మమ్మీకి ఇలా ఉంది అన్న తర్వాత కూడా హి వాస్ ఫైటింగ్ విత్ మీ. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీకి బయాప్సీ చేశారు. బయాప్సీ చేసి నుంచి బయటికొచ్చిందో అలానే పడిపోయింది ఇంకా. వి డిడ్‌ంట్ న్యూ వాట్ వాస్ ద రీజన్. దెన్ షీ వాస్ ఓకే. బట్ ఆ 15-20 మినిట్స్ ఐ స్ట్రగల్డ్ ఎ లాట్. నేనేం చేయాలో తెలియక నేను ఆ పర్సన్‌కి కాల్ చేసి నేను తనతోని బికాజ్ డ్యాడీని కూడా లోపలికి తీసుకెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే బయటున్నాను. అండ్ ఐ ఫెల్ డౌన్ అండ్ ఐ వాస్ క్రయింగ్. అండ్ వెంటనే కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్తే, "హా! జరిగిందిలే. అయితే ఏంటి? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి" అని ఫోన్ పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత కాల్ చేసి, "సారీ, అట్లా నేనేదో కోపంలో అన్నాను. ఇలా ఉంది ఇప్పుడు." దట్ వాస్ హిస్ కేస్. అండ్ నేను మాస్టర్స్‌కి ప్రిపేర్ అవుతా అది ఇది అని అన్నాడు. మాస్టర్స్ రాసాడు. ఐజీఎల్స్ అండ్ జీఆర్‌ఈ కూడా ఫస్ట్ టైమ్ రాలేదు. సెకండ్ టైమ్ వచ్చింది. అండ్ దెన్ హి వెంట్. దాని తర్వాత నేను ఫోర్త్ ఇయర్. ఇంకా అప్పుడు నాకున్న కండిషన్స్‌కి మమ్మీని అలా చూడడము, అవన్నీ చూసిన తర్వాత నేను ఇండియాలోనే ఉంటాను. నేను ఇండియాలోనే వర్క్ చేస్తాను. నువ్వు అక్కడ ఉండు. నీకు 2 ఇయర్స్ మాస్టర్ అయిపోయిన తర్వాత నీకు హెచ్-1 అవన్నీ వస్తాయి కదా! అప్పుడు మనం నువ్వు నీకంటూ ఒక
లైఫ్‌లో ఒక స్టెబిలిటీ వస్తుంది. నాది కూడా నేను ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇంటికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ దెన్ నా కెరియర్ కూడా నేను బిల్డ్ చేసుకున్నట్టు ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలా వర్క్ చేద్దాము అని చెప్పాను. అండ్ హి వాస్ నాట్ రెడీ ఫర్ దట్ యాస్ వెల్. ఆ విషయంలో కూడా నాతోని గొడవ పడేవాడు. టైం దొరికిందంటే చాలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా క్లాస్‌మేట్‌తోని ఇలా జరిగినప్పుడు ఎవరో చెప్పారు అన్న విషయం ఉంది గదా! ఆ టాపిక్ తీసుకొచ్చి ఆ టాపిక్ మీద నానా రభస. ఐ యూజ్డ్ టు క్రై, ఐ యూజ్డ్ టు మేక్ హిమ్ అండర్‌స్టాండ్ బట్ దట్ ఎవర్ డిడ్‌ంట్ వర్క్ ఔట్. అండ్ దాని తర్వాత నేను ఇంకా 4-1 ఎండ్ అవుతున్న టైం నుంచి నేను ఇక్కడే జాబ్ చేయడానికి నేను దానికోసము ఇంటర్‌వ్యూస్ కినంగానే ప్రిపేర్ అవ్వడానికి నేను స్టార్ట్ చేశాను. నేను ఏడీపీ రిటన్ టెస్ట్‌కి వెళ్ళాను. ఏడీపీ రిటన్ టెస్ట్ వాస్ వెరీ టఫ్ ఆ టైంకి నాకు. నేనన్నాను నాకు టఫ్ ఉంది. బట్ ఐ ఎంజాయ్డ్ ద టెస్ట్. అనగానే బెంచ్ పీరియడ్ ఎంత? ఏమొస్తది అక్కడ? 2,00,000 3,00,000 ఎంతో ఇస్తాడు వాడు. అవి ఏం సరిపోతాయి నీకు, నీ ఖర్చులకి, లేకపోతే మన ఖర్చులకి. యూ కెన్ కమ్ టు ఇక్కడికొచ్చి ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా! మీ పేరెంట్స్ నీకు ఆ మాత్రం ఎఫర్ట్ చేయలేరా నీకు? మీ అన్నయ్యకి ఎఫర్ట్ చేశారు కదా! నీకు ఎఫర్ట్ చేయడానికి ఏమైతుంది? ఆయన అదేంటి మీరు మాకంటే ఎక్కువ అని మీ డ్యాడీ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు గదా! మీ డ్యాడీ అండ్ మీ మమ్మీని ఎడ్యుకేషన్‌కి పెట్టలేరా? అయినా మేమేం కట్నం కూడా అడగట్లేదు కదా! వై కెనాట్ యువర్ పేరెంట్స్ డూ దట్ ఫర్ యూ? యూ యూజ్డ్ టు ఆల్వేస్ హావ్ దిస్. ఐ టోల్డ్ హిమ్ క్లియర్‌లీ నాకిప్పుడు ఇవన్నీ గాదు. ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకో. దెన్ యూ కెన్ టెల్ మీ. నేనింక అనేసాను ఆ మాట. ఓహో! అంటే ఇప్పుడు నేను తక్కువైపోయినాను. నువ్వు మీ డ్యాడీ ఏమనుకుంటున్నారు? మీరెక్కడి నుంచో వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. మీ అన్న మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చంట. కూతురు విషయానికి మాత్రం ఇవన్నీ వస్తాయా? అసలేమని ఫీల్ అవుతారో? హి యూజ్డ్ టు క్రిటిసైజ్ నాట్ ఓన్లీ మీ బట్ మై ఎంటైర్ ఫ్యామిలీ. హి యూజ్డ్ టు హావ్ దిస్ ఇన్‌సెక్యూరిటీ అన్నమాట. చెప్పాలి అంటే మా ఫ్యామిలీ కొంచెం బెటర్‌గా ఉన్నారు వాళ్ళకన్నా. ద ఓన్లీ థింగ్ వాస్ లైక్ హిస్ ఫాదర్ వాస్ అన్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. దేర్ వాస్ నథింగ్ గ్రేట్ ఆఫ్ దెమ్. అది నాకు తర్వాత తెలిసింది. అండ్ నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను. అండ్ నాకు జాబ్ ట్రయల్స్‌లో అన్నీ క్లియర్ అవుతున్నాయి. బట్ లాస్ట్‌కి నాకు హెచ్ఆర్‌లో పోతుంది. సో, ఐ వాస్ గెట్టింగ్ డిప్రెస్డ్. ఆ టైంలో మమ్మీది ఇలా జరగడం. అప్పుడే మేము మా ఏరియా నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయాము. అప్పుడే అన్నయ్య పెళ్లి. అప్పుడే మమ్మీ రికవర్ అవుతుంది. అండ్ జాబ్ ఇలా రాకపోవడం వల్ల నేను నా కాలేజ్‌లో కూడా ఎవరితోని నేను క్లోజ్ రిలేషన్‌షిప్ ఉన్నారు. ఇప్పటికి క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఇప్పటికి వాళ్ళతో మాట్లాడతాను. బట్ స్టిల్ అంత క్లోజ్‌గా నేను ఉండలేకపోయేదాన్ని. ఐ విల్ బి స్టిల్ ఇన్ కాలేజ్. బట్ నా మైండ్ సెట్ అంతా ఈ పర్సన్ మీద తిరుగుతూ ఉండేది. బికాజ్ నేనిప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే ఏమంటాడో? అప్పుడప్పుడు కాల్ చేసేవాడు నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను కాల్ చేస్తే పక్కన ఎవరైనా ఇట్లా టీజింగ్స్ అట్లా ఏమన్నా మాటలొస్తుంటాయి గదా! అమ్మాయిలవి. ఏ ఏంటే అట్లాంటివి వచ్చినా గానీ హి యూజ్డ్ టు గెట్ వైలెంట్ ఆర్ హి యూజ్డ్ టు గెట్ అగ్రెసివ్. అట్లా మాట్లాడాలా ఏంటి అని. సో, అంటే అమ్మాయిల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎందుకు వైలెంట్? అమ్మాయిల దగ్గర నుంచి వచ్చినా, అబ్బాయిల దగ్గర నుంచి వచ్చినా, ఎవరి దగ్గర నుంచి వచ్చినా ఇట్లా మాట్లాడాలా? వాళ్ళకెందుకంత నువ్వే వాళ్ళకి బౌండరీస్ పెట్టలేకపోతున్నావు. ఇట్లా మాట్లాడాలా ఎవరైనా? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇది కామన్ థింగే గదా! లైక్ బాయ్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఎగ్జాక్ట్‌లీ. యేసుకుంటారు ఎక్సెట్రా. ఇట్ వాస్ వెరీ నార్మల్ నో. అది కూడా తను సీరియస్‌గానే తీసుకునేవాడు. ఓకే. అ ఓకే. అదే తను మాత్రం తన ఫ్రెండ్స్‌తో మాత్రం నేను మాట్లాడేదాన్ని. అప్పుడు హి డిడ్న్ట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. అంటే కాలేజ్ ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్. అందరికి నా గురించి చెప్పి పెట్టాడు ఇలాగా అని. బట్ వేరాజ్ నేను ఇలా మా ఫ్రెండ్స్ అనగానే హి యూజ్డ్ టు హావ్ సమ్ కైండ్ ఆఫ్ నెగటివిటీ. నాకు అన్నిటికన్నా మేజర్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్‌తోని నాకు మంచి రిలేషన్‌షిప్ లేకపోవడము. నేను ఇంకెవరితోనా రిలేషన్‌షిప్ కాదు. ఐ మీన్ ఫ్రెండ్‌షిప్ ఆర్ ఎక్సెట్రా. అలా ఉందామనుకున్నా గానీ నాకు ఆ బ్రెత్ ఆర్ నాకు స్పేస్ ఇవ్వట్లేదు కదా! హి ఈస్ మేకింగ్ మీ బిజీ ఇన్ ఆల్ దీస్ యాస్పెక్ట్స్. హి ఈస్ నాట్ లెట్టింగ్ మీ టు గో ఔట్‌సైడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బాక్స్. సో, లాస్ట్ 1 సెమిస్టర్ పెండింగ్ ఉంది. ఆ మొమెంట్‌లో మా అన్నయ్య పెళ్లి అప్పుడే జరిగింది కదా! సో, వన్ ఆఫ్ ద క్లోజ్ పీపుల్ ఎవరో ఒక మ్యాచ్ తీసుకొచ్చారు డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో. అంటే డ్యాడీ నాకు ఇలాగా అని చెప్పారు. నేను చెప్తే ఐ వాస్ లైక్ డ్యాడీ నాకిప్పుడు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. అండ్ కొంచెం జాబ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్తే, మమ్మీకి బాలేదు కదా! ఇవన్నీ అని చెప్పారు. ఫస్ట్ అయితే రిజెక్ట్ చేశాను. దాని తర్వాత ఐ డిడ్న్ట్ సెడ్ యెస్ ఆర్ నో. నేను ఈ పర్సన్‌తోని మాటలలో ఇట్లా జరిగింది అని చెప్పాను అంతే. హి వాస్ వైలెంట్. ఎవడాడు? వాడి డీటెయిల్స్ చెప్పు నాకు. ఎక్సెట్రా అని చెప్పి ఏడుపు, ఆరుపు. ఇంక నేను నా వల్ల కాదు అని కట్ చేసేసాను. వద్దు నువ్వింకా మాట్లాడకు. లెట్స్ టేక్ సమ్ టైమ్. నేను పెళ్లి చేసుకోవట్లేదు ఎవరిని. జస్ట్ ఇలా జరిగిందని చెప్పాను అంతే గదా! అన్న తర్వాత కూడా హి వాస్ నాట్ లిస్టెనింగ్ టు థట్. తనేం చేశాడు స్ట్రెయిట్ అవే మా డ్యాడీకి కాల్ చేశాడు. నేనప్పుడు లేను యాక్చువల్లీ. నేను హైదరాబాద్ మా కజిన్ పెళ్లి అవుతుంటే వి వెంట్ ఫర్ షాపింగ్ టు హైదరాబాద్. ఆ టైంకి నేనిప్పుడు మాట్లాడలేను. ఇక్కడ అందరున్నారు. అండ్ నాకేం పెళ్లవ్వట్లేదు అని చెప్పిన తర్వాత గూడా తనకేదో వియర్డ్ అనిపిచ్చి నా చేతుల నుంచి ఎళ్ళిపోతుందనిపిచ్చింది. అండ్ దెన్ హి కాల్డ్ మై డాడ్.
అండ్ హీ వాస్ క్రయింగ్ అండ్ హీ టోల్డ్ లైక్ హీ లవ్స్ మీ అండ్ హీ ఓన్లీ వాంట్స్ గెట్ మ్యారీడ్ టు మీ. నన్ను ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేసుకుని తట్టుకోలేకపోతున్నాడు అని స్ట్రెయిట్ అవే మా ఫాదర్ కి చెప్పాడు. అండ్ ఐ డిడెంట్ నో ఆల్ ఆఫ్ దిస్. నేను హైదరాబాద్ నుంచి ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళగానే డాడీ ఏంటి ఇలా జరిగింది అని అడిగారు. నేను ఇంకా ఏం ఆన్సర్ ఇవ్వలేదు. ఇంకా ఎగ్జాక్ట్‌లీ. సడెన్‌గా అట్లా అయితే ఇంకేం జెప్తాం నాన్నగారొచ్చి అడిగితే? అదే కదా! నాకింకేం చేయాలో నాకు తెలియలేదు. నాకింకా చాలా కోపమొచ్చి నేనింకా నాతో మాట్లాడకు కొన్ని రోజులని నేను వదిలేసాను. దాని తర్వాత ఏమైంది అంటే హి డిడ్న్ట్ హాడ్ ఎనీ క్లోజ్ రిలేషన్‌షిప్ విత్ హిస్ ఫాదర్ రైట్. బట్ స్టిల్ వెళ్లి ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాడు. ఇలాగ ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంట ఎక్సెట్రా అది ఇది అని. ఓకే. అండ్ ఈ మొమెంట్‌లో ఏం జరిగింది అంటే, అక్కడ యూఎస్ఏలో మా డ్యాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. మా అపార్ట్మెంట్స్‌లోనే ఉంటారు. వాళ్ళ సన్ సేమ్ అదే యూనివర్సిటీ అక్కడే హి ఈస్ డూయింగ్ హిస్ మాస్టర్స్. సేమ్ బ్యాచ్. ఓకే. అండ్ దెన్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ హాస్ టోల్డ్ లైక్ ఈ అమ్మాయి ఎక్సెట్రా అని డీటెయిల్స్ చెప్పగానే, "అరే! ఈ అమ్మాయా? అరే! మా డ్యాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూతుర్రా" అని హి టోల్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్ టు హిమ్. ఆ తర్వాత లైక్ అమ్మాయి విషయం అన్నప్పుడు ఎంత సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. అనవసరమైన యాహ్! పబ్లిసిటీ ఇక్కడ. దాని తర్వాత ఏమైంది, ఆ పర్సన్ ఏం చేశాడు అనంటే, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సన్. హి కాల్డ్ హిస్ డాడ్. ఇలాగా అంట, దీనికి పెళ్లి చేస్తున్నారంట. అందుకనే ఇక్కడ వీడు అదేమో ఇక్కడ వీడితోని అఫైర్ నడిపిస్తుంది. ఇలానే దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ లైన్స్. ఇలా అదేమో వీడితోని ఇక్కడ నడిపిస్తుంది, స్టోరీ నడిపిస్తుంది. దానికి పెళ్లి చేస్తున్నారంట. ఇట్లా అని చెప్పిన తర్వాత అది ఎంత పెద్ద విషయం అవుతుంది. మా డ్యాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గదా! చాలా అదెంత పెద్ద చెండాలంగా ఉంటది. యాహ్! అదెంత పెద్ద విషయం అవుతుంది. దాని తర్వాత డ్యాడీ వాళ్ళ ఫ్రెండొచ్చి దానికి పెళ్లి కల కనిపిస్తుంది. ఇలాగా అని నెగటివిటీ స్టార్ట్ చేశారు. ఇంకా మా పేరెంట్స్‌కి దే ఆర్ గెట్టింగ్ టెన్స్డ్. అరే! ఏంటిది? ఇలా ఇట్లా మొత్తం పబ్లిసిటీ అవుతే చాలా కష్టం గదా! ఒక అమ్మాయి విషయంలో అసలు వాడు ఎట్లా చేస్తాడు ఏంటి అనేది చాలా నెగటివిటీ స్టార్ట్ అయిపోయింది అప్పటికి. ఆ మొమెంట్‌లో ఖాళీగా ఉండొచ్చా? ఖాళీగా లేరు. ఖాళీగా లేకుండా మా డ్యాడీ దగ్గర నుంచి ఆ అంకుల్ ఎవరు ఆ అబ్బాయి అని. ఎవరు ఆ అబ్బాయి అంటే నాకు పెళ్లి సంబంధం వచ్చిన అబ్బాయి. ఆ అబ్బాయి డీటెయిల్స్ తెలుసుకొని, ఆ అబ్బాయి డీటెయిల్స్ వాళ్ళ కొడుక్కి పంపించాడు. అతనొచ్చేసి ఈ ఎక్స్‌కి ఇచ్చాడు డీటెయిల్స్. తను హి కుడ్ స్టే నార్మల్ నో. వాట్ హి డిడ్ వాస్ హి స్ట్రెయిట్ అవే గాట్ హిస్ డీటెయిల్స్, ఫేస్‌బుక్ డీటెయిల్స్ ఎక్సెట్రా. అండ్ దెన్ ఆ అబ్బాయికి సో అండ్ సో అని మెసేజ్ చేసాడు. అసలక్కడ పెళ్లి చూపులు అవ్వలేదు. ఏం అవ్వలేదు. అండ్ స్టిల్ అతనెవరో ఎక్స్ పర్సన్‌కి ఇలా జరిగిందట అని తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎవరైతే ఈ మ్యాచ్ పట్టుకొచ్చారో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఏం తెలియనట్టుగా అసలు మ్యాచే లేదు, ఏం లేదు గదా! అండ్ ఆ అమ్మాయి చాలా చిన్నది అని చెప్పి అక్కడికక్కడికే ఆ టాపిక్ అనేది క్లోజ్ చేశారు. కంప్లీట్‌లీ ఓకే. ఇంకా ఏం అవ్వకుండా. అండ్ మరి మీకీ విషయం ఎలా తెలిసింది? తర్వాత తెలిసింది. ఈ విషయం అంతా జరిగిన తర్వాత డ్యాడీ చెప్పారు నాకు ఇలా జరిగింది అని. అండ్ అక్కడ క్లియర్‌గా ఎవిడెంట్‌గా నాకు కనిపిస్తుంది కూడా. ఓకే. బట్ స్టిల్ దిస్ పర్సన్ వచ్చేసి నేను కాళ్ళు పట్టుకుంటాను. నేను చిన్న పిల్లోడిని గదా! నాకు ఏం తెలియదు. అంటే నువ్వు ఇలాగ మా పేరెంట్స్‌ని ఇలా అందరిని ఇన్వాల్వ్ చేయడం తప్పు గదా! నువ్వు ఎవరెవరికో ఎందుకు చెప్పడం ఇవన్నీ చెప్పడము అని అంటే నాకప్పుడు తెలియదు. వాళ్ళు చెప్పారు విషయం అంతా. వాళ్ళేదో మంచోళ్ళలాగా నేను బాధలో ఉన్నా అని చెప్పి ఇవన్నీ అని చెప్పి నా దగ్గరకొచ్చి నా దగ్గర డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళు పెంట పెంట చేశారు. నాకేం సంబంధం లేదు. నాకొక్క ఛాన్స్ ఇవ్వు. నా లైఫ్‌లో నాకు క్రూషియల్ టైమ్ కదా! మన ఇద్దరం దాంట్లో ఇది చేసుకొని మనం ప్రూవ్ చేయాలి అనంటే, ఐ వాస్ లైక్ జరిగిందేదో జరిగింది. అండ్ ఎనీవేస్ ఈ మ్యాచ్ ఇలాంటివన్నీ కూడా ఏం లేవు కదా! బై టైమ్ పీపుల్ అందరికి తెలుస్తుంది మన సైడ్ నుంచి తప్పేం లేదని. పెద్ద గొడవ ఇవన్నీ ఏం చేయలేదు కదా! అని నేను కామ్ అయిపోయాను. దాని తర్వాత ఐ వాస్ మేకింగ్ మై ట్రయల్స్. మే 2015 అయింది. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ట్రయల్స్ అవ్వట్లేదు. అండ్ మాస్టర్స్‌కి నేను రెడీగా లేను వెళ్ళడానికి. ఇంకా ఆ ప్రెషర్స్ అనే నా మీద వస్తున్నాయి. ఇంకా ఈ పర్సన్‌తోని టార్చర్ ఎక్కువైపోయింది. నేను ఒక 2, 3 మంత్స్ కంప్లీట్‌లీ నేను కట్ చేసేసాను. బట్ స్టిల్ తనేంటంటే మా స్కూల్ మేట్స్‌కి, మా క్లాస్‌మేట్స్‌కి మెసేజ్ చేసి ప్లీజ్ తన దగ్గరికెళ్ళి అది ఎలా ఉందో కనుక్కో అది ఇది అంటే వాళ్ళు రావడం, వాళ్ళు నాతో మాట్లాడడం ఇవన్నీ గడిచాయి. దాని తర్వాత మాకు మే 2015 అయిన తర్వాత ఐ గాట్ అన్ ఐ గాట్ అన్ జాబ్ ఇన్ వెరీ స్మాల్ స్టార్టప్. బట్ వాళ్ళేమన్నారు కదా అంటే మీరు హైదరాబాద్ అమీర్‌పేట్‌లో సో అండ్ సో సార్ దగ్గర డాట్ నెట్ నేర్చుకొని రండి. అండ్ దెన్ విల్ విష్ యూ అన్ అఫీషియల్ ఆఫర్ లెటర్ అని అన్నారు. దెన్ ఐ వాస్ లైక్ ఎనీవేస్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఐ గో టు హైదరాబాద్. అండ్ దెన్ నేను అక్కడ వర్క్ చేయడం దెన్ అక్కడ నేర్చుకుంటాను అని నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుదామని ప్లాన్ అనుకున్నాను. తర్వాత ఈ పర్సన్‌కి నేను వెంటనే ఇలాగ జరుగుతుంది. నేను నా కెరియర్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంక నువ్వు కాకుండా నేను ఇంకెవరితోని షేర్ చేయను కదా! యూ ఆర్ మై ఎవ్రీథింగ్ అని చెప్పి నేను ఈ పర్సన్‌కి మెసేజ్ చేశాను. అనంటే అవునా! నేను ఇండియా వస్తున్నాను. బిఫోర్ మూవింగ్ టు ఇండియా పార్ట్ ఒక చిన్న క్వెషన్ అండి. అంటే మీరు తనతో మాట్లాడడం మానేసా అన్నారు కదా! యాహ్! తనేమో మీ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, మీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీ వేర్ అబౌట్స్ తెలుసుకునేవారు. బట్ హ్మ్. ఇదే ఫస్ట్ కాంటాక్టా తర్వాత? యాహ్! దాని తర్వాత ఇంక ఇదే ఫస్ట్ కాంటాక్ట్. ఓకే. మీరు ఇట్లా నా కెరియర్‌లో ఇలా ముందుకి ప్రొసీడ్ అవుతున్నానని చెప్పి మీరే షేర్ చేశారు తనకి.
నేనే షేర్ చేశాను. ఓకే. తర్వాత హి టోల్డ్ మీ లైక్ నాకు సెమిస్టర్ హాలిడేస్ ఉన్నాయి. నేను ఇండియా వస్తున్నాను. మనం కలుద్దాం హైదరాబాద్‌లో. అండ్ దెన్ ఐ వాస్ లైక్ ఓకే. మనం మన రిలేషన్‌షిప్‌ని సెట్ చేసుకొని ముందుకెళ్ళడం ఈస్ ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాను. అండ్ కొన్ని డేస్ తర్వాత అందరూ మర్చిపోతారు. మనం సెటిల్ అయ్యి చూపించుకుంటే ఇట్స్ ఓకే అని. అలాంటి థాట్ ప్రాసెస్‌లో నేనున్నాను. అండ్ సో, దెన్ ఐ కేమ్ టు బేసిక్‌లీ అక్కడేంటి అనంటే మీ కోపం తగ్గిపోయింది. నా కోపం తగ్గిపోయింది ఇంకా. ఓకే. దెన్ యూ ఆర్ లైక్ ఓకే. ఇట్స్ ఆబ్వియస్ యూ హావ్ ఫీలింగ్స్ ఆన్ హిమ్. సో, యూ ఆర్ లైక్ ఓకే. కోపం తగ్గిపోయింది. లెట్స్ గివ్ దిస్ థింగ్ అనదర్ ఛాన్స్ అన్నట్టు మీరు యూ ఆర్ రెడీ టు ప్యాచ్ అప్. యెస్. ఓకే. దాని తర్వాత నేనింకా ఇక్కడికి హైదరాబాద్ మూవ్ అయ్యాను. ఇలా హైదరాబాద్‌కి మూవ్ అయ్యాను. నేను క్లాసెస్‌కెళ్తున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ వాస్ గివింగ్ సమ్ టెస్ట్. సిడాక్ ఎళ్ళాలా ఏంటి అని సిడాక్ జులైలో ఉంటుందనుకుంటా ఎంట్రన్స్. దానికోసం చేయాలా ఏంటి అని నేను నా ట్రయల్స్‌లో నేనున్నాను. ఈ మధ్యలోనే తను ఇండియా వచ్చేసాడు. అప్పుడప్పుడు లంచ్‌కి, డిన్నర్‌కి వెళ్ళేవాళ్ళం. తనేంటంటే వాళ్ళ ఇంట్లో ఉండకుండా జనరల్లీ హాలిడేస్ వస్తే మన ఇంట్లో మనం ఉంటాము. అలా కాకుండా వాళ్ళ కజిన్ ఎవరో హైదరాబాద్‌లో ఉన్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో వండుకుంటూ హి యూజ్డ్ టు కమ్ అండ్ మీట్ మీ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే. ఆ టైంలో కూడా మనీ నేనే ఇచ్చేదాన్ని. కొన్నిసార్లు నేను ఇచ్చేదాన్ని. కొన్నిసార్లు తన దగ్గర ఉంటే తను ఇచ్చేవాడు. అంతే అలాగా 1, 2 మంత్స్ ఇట్ వాస్ ఓకే. అండ్ దాని తర్వాత నేను క్లియర్ కట్‌గా చెప్పాను. ఇన్ని గొడవలు, ఇన్ని టాక్సిసిటీ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. నీ సైడ్ నుంచి మిస్టేక్స్, నా సైడ్ నుంచి ఇవన్నీ ఉన్నాయి. వి హావ్ టు మేక్ అవర్ లైఫ్ బికాస్ దిస్ ఈస్ అ క్రూషియస్ పార్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ కెరియర్ ఆర్ ఫర్ ఫ్యామిలీ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషల్లీ నాకొచ్చేసి మా పేరెంట్స్ కొంచెం పెద్దవాళ్ళు కంపారేటివ్‌లీ. మా అన్నయ్యకి నాకు ఒక 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉంటుంది. సో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఐయామ్ వెరీ క్రూషియల్ ఫర్ మై ఫ్యామిలీ యాస్ వెల్. మనీ గురించి మీకన్నా మేము ఎక్కువున్నాం, తక్కువున్నాం ఇవన్నీ పక్కన పెట్టు. గాన్ ఆర్ దోస్ డేస్ డబ్బులు అవన్నీ చూసి చేయటానికి. అబ్బాయి మంచివాడు. అబ్బాయి సెటిల్ అయ్యాడు. చూసుకుంటాడు అమ్మాయిని అనంటే పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ఎనీ సెకండ్ థాట్. అది నువ్వు ఎలాగా మెయింటైన్ చేసుకుంటావు అనేది అది నీ చేతుల్లోనే ఉంది. ఫర్ ఎనీథింగ్ ఐల్ సపోర్ట్ యూ. అండ్ దెన్ హి వాస్ లైక్ ఐయామ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి తను యూఎస్ఏ వెళ్ళిపోయాడు. ఫైనల్లీ ఐ గాట్ మై జాబ్. నాకిలా జాబ్ వచ్చింది. నేను వెళ్తున్నాను ఇట్లా అని తెలిసిన నెక్స్ట్ మినిటే హి హాడ్ యాంగర్ ఇష్యూస్. ఈవెన్ నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా హి హాడ్ ఇన్‌సెక్యూరిటీ. వన్ ఫైన్ డే ఇలా బయటికెళ్ళి వచ్చాము. నేను మా రూమ్‌మేట్స్‌ని కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాను. తను కాల్ చేసాడు. కాల్ చేసిన తర్వాత హే, హాయ్ అని మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. ఎవరితోని ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చి ఇలా అందరం కూర్చొని మాట్లాడుతున్నాము. నీకు కావాలంటే మా రూమ్‌మేట్‌కి ఇస్తాను. యూ కెన్ ఆస్క్ హర్ అని అడిగితే నేను దాన్నెవరినో నేనెందుకు అడుగుతాను అని ఆ రోజంతా ఆ నైట్ అంతా నాతో గొడవ పడ్డాడు. నువ్వెవరితోనో తిరుగుతున్నావు. ఇంకా ఏదో ఉంది సంథింగ్ నీ లైఫ్‌లో. నువ్వు హైదరాబాద్‌కొచ్చావు. ఇంత అష్యూరెన్స్ ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వై యూ ఆర్ ఆస్కింగ్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ విత్ మీ? నీకోసం మనీ ఇచ్చాను. నీకు అష్యూరెన్సెస్ ఇచ్చాను. ఇన్ని టఫ్ టైమ్స్‌లో కూడా నీతోని ఉంటున్నాను. ఇంకేం కావాలి నీకు? క్లియర్ కట్‌గా చెప్పాను గూడా. ఇట్ వాస్ అన్ వెరీ ఈజీ థింగ్ ఫర్ మీ. ఇప్పటిదిప్పుడు నేను వదిలించుకొని, ఈ మూమెంట్‌లో నేను ఇంటికెళ్ళి డ్యాడీ ఇలా జరిగింది అని చెప్పి డ్యాడీకి చెప్తే దేర్ విల్ బి ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ క్యూ. బట్ నేను ఇంత అష్యూరెన్స్ ఫ్యామిలీతో అందరితో నేను ఇంత రిస్క్ తీసుకొని నేను ఇవన్నీ చేస్తుంటే వై యూ ఆర్ క్వెషనింగ్ మీ అని అడిగితే ఆన్సర్ లేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకేదో తిక్కలేసింది. కోపంలో అనేసాను. అంతే అంతకు మించి ఏం లేదు అని అన్నాడు. నా క్యారెక్టర్‌ని ఎలా చేస్తున్నావు అంటే అట్లేం లేదు అని అంటాడు. నాకేదో కోపంలో ఉన్నప్పుడు నేను అలానే మాట్లాడాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని అంటాడు. ఐ టోల్డ్ హిమ్ ఇంకొకసారి ఇలా జరగకూడదు అని. అప్పటి నుంచి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు. హి లెఫ్ట్ యూఎస్ఏ. దాని తర్వాత నాకు జాబ్ వచ్చింది. ద మొమెంట్ ఐ కాల్డ్ హిమ్ ఓహ్! అంటే నువ్వు ఇంట్లో నుంచి ఎళ్తున్నావా ఇప్పుడు? అక్కడ ఏం కథలు పడకు అక్కడికెళ్ళి. నువ్వు ఇంకేం చేయకు అని అంటే ఐ వాస్ లైక్ అక్కడ ఏం చేస్తానంటే అక్కడ చాలా మంది అబ్బాయిలొస్తారు. అందరొస్తారు. నాకు నువ్వంటే నమ్మకమే. కానీ నీ సరౌండింగ్స్ అంటే నాకెప్పుడూ నమ్మకం లేదు. హి యాహ్! యూజ్డ్ టు హావ్ దిస్ సిగ్నేచర్ డైలాగ్. దాని తర్వాత ఐ వాస్ బిజీ ఇన్ ప్లానింగ్. నాకు సెకండ్ రోజు లెటర్ వచ్చింది అండ్ ఫిఫ్త్ రోజు జాయినింగ్. సో, దేర్ వాస్ నో టైమ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నేను నా బిజీలో నేనున్నాను. ఐ వెంట్ దేర్ అండ్ అక్కడ జాయినింగ్ అయింది. అక్కడ కొందరు పీపుల్ పరిచయం అయ్యారు. వి వర్ హావింగ్ ఎ గుడ్ టైమ్ ట్రైనింగ్స్ ఎక్సెట్రా. అలా అయినా ప్రశాంతంగా ఉండాలి కదా! అలా కూడా ప్రశాంతంగా ఉండకుండా ఎవ్రీ నైట్ సంథింగ్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్ హి యూజ్డ్ టు బ్రింగ్ అప్. అప్పుడే 'కుమారి 21ఎఫ్' మూవీ రిలీజ్ అయింది. అందులో ఈ సాంగ్ ఉంటుంది గదా! 'బారికెళ్తుంది బీరు కొడుతుంది.' యెస్. ఆ సాంగ్ నాకు పంపించి, "చూసావా నేను కూడా వీడిలాగానే నేను ఫేస్ చేస్తున్నాను." ఇది కూడా ఇంత క్లియర్‌గా కాదు ఓపెన్‌గా చెప్పలేదు. తను నాకు షేర్ చేస్తే నేను అలా అర్థం చేసుకోవాలంట ఆ విషయం. ఎందుకిలా పంపించావు అంటే దానికి ఆన్సర్ లేదు. అండ్ దాని తర్వాత నేను కంప్లీట్‌లీ ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఆ పర్సన్‌తోని కూడా నేను ఉండలేకపోతున్నాను. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే వీళ్ళందరూ వీకెండ్ వస్తే ట్రిప్స్‌కి వెళ్ళేవారు. వీకెండ్ వచ్చినా లేకపోతే మధ్యలో ఏమైనా హాలిడేస్ వచ్చినా దే యూజ్డ్ టు గో ఫర్ ఎ మూవీ ఎక్సెట్రా.
ఎక్సెట్రా. నేను కంప్లీట్‌లీ ఇగ్నోర్ చేసేదాన్ని. నేను రాను అని చెప్పి. దానికి కూడా నేనేదో అంటానని ఎళ్ళట్లేదు గానీ నీకెళ్ళాలనే ఉంది కదా! అంటే నేనన్నాను ఒకరోజు. యెస్ నాకు వెళ్ళాలనే ఉంటుంది. ఈ ఏజ్‌లో ఇంతకు మించి కాకుండా ఇంకేముంటాయి? వర్క్ చేయడం, మూవీస్‌కెళ్ళడం, ఫ్రెండ్స్‌తో తిరగడం, ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి తినడం, పడుకోవడం. ఇంతకు మించి ఎవరికైనా ఏమైనా థింగ్స్ ఉంటాయా? అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ టైమ్. దీని తర్వాత మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ దీంట్లోనే పడిపోతాము అని నేను ఒకరోజు అన్నాను. అంటే దానికి గూడా ఓహో! ఎంజాయ్‌మెంట్ చేయడానికి ఎళ్తారైతే ఇంట్లో నుంచి బయటికి. నాకు తెలీదు. నేనేమో ఇక్కడ నానా సంకలు నాకుతున్నాను. ఇక్కడ పార్ట్ టైమ్స్ చేసుకుంటూ, ఇట్లన్నీ చేసుకుంటూ అనంటే ఇట్ వాస్ యువర్ చాయిస్ టు డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇట్ వాస్ నాట్ మై థింగ్ రైట్? అంటే దెన్ హి హాడ్ ఎ లాంగ్ లెక్చర్. నువ్విలా అనుకుంటున్నావు. నీ లైఫ్ ఇంత. నువ్విలాంటి దానివి. మీ పేరెంట్స్ ఇలాగా. మీ పేరెంట్స్ వల్లనే నువ్విలా తయారయ్యావు. అంటే ఐ వాస్ లైక్, వై ఆర్ యూ డూయింగ్ ఆల్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ షిట్ విత్ మీ అనంటే హి డిడ్‌న్ట్ హాడ్ ఎనీ ఆన్సర్. అండ్ దాని తర్వాత నేనింకా స్లోగా నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాను డే బై డే, డే బై డే. ఐ వాస్ నాట్ రియలైజింగ్ ఇట్ బికాజ్ నేను రూమ్‌లోనే ఉంటాను. ఒకలాంటి లోన్లీనెస్, ఒకలాంటి క్రీపీనెస్ వచ్చేసేది నాకు. పోనీ ఆ విషయం చెప్పుకుందామన్నా తనకు అర్థం చేసుకునే అంత స్కోప్ కూడా నాకిచ్చేవాడు కాదు. దాని తర్వాత అప్పుడు దసరా వచ్చింది. దసరాకి అందరం మహాబలిపురం వెళ్దాం. ఐ టోల్డ్ దెమ్ ఓకే. దసరా కదా! బావుంటుంది అని. అండ్ దెన్ హి హాడ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ థాట్ టు. తర్వాత ట్రిప్‌కెళ్ళాను. ట్రిప్‌కి వెళ్ళేటప్పుడు నా రూమ్‌మేట్‌ది నంబర్ తీసుకున్నాడు. నేను తనకి చెప్పాను. ఇలాగ అని. అంటే షీ సెడ్ లైక్ ఓకే. అట్లా ప్రాబ్లమ్ ఏం లేదు. బికాజ్ నా మొబైల్ అప్పుడు నాకు ప్రాబ్లమ్ ఇస్తుండే బాగా. ఇట్ వాస్ గివింగ్ మీ హార్డ్ టైమ్. అనగానే సరే అంది తను కూడా. నేను తనకి నంబర్ షేర్ చేశాను. చేసిన తర్వాత వి వెంట్ దేర్ అండ్ వి హాడ్ గుడ్ టైమ్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇట్ ఈస్ అరౌండ్ 6:30 ఆర్ 7 అనుకుంటా. ఆ టైంకి ఇంకా నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందనేసరికి వెంటనే ఇక్కడికి కాల్ చేశాడు. నేను వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఇలా మాట్లాడేసి, సో నేను ఆల్రెడీ వచ్చేసాము. మా కార్నర్‌లో ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్‌ది బర్త్‌డే చేస్తున్నాము. ఇవాళ వాడి బర్త్‌డే అని బ్యాచ్‌మేట్‌ది. ఇది అయిపోగానే నేను ఇంటికెళ్ళిపోతా అనంటే హి వాస్ లైక్ హి డిడ్న్ట్ ఈవెన్ హెసిటేట్ టు యూజ్ ఎనీ కస్ వర్డ్ ఆన్ సమ్ ఎక్స్ పర్సన్. ఆ పర్సన్ ఎవరో తెలీదు. ఏంటో తెలీదు. నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. నేను ఒక 5 మినిట్స్‌లో ఇంట్లో ఉంటా అని చెప్పా. ఐ వాస్ గివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఆఫ్ మైన్. బట్ స్టిల్ హి డిడ్న్ట్ ఈవెన్ హెసిటేట్ టు యూజ్ ఎ కస్ వర్డ్ ఆన్ సమ్‌వన్ ఎల్స్. ఐ వాస్ లైక్ అలా ఎందుకు ఒక పర్సన్ మీద ఒకరిని అనడం తప్పు అలా అనకూడదు అంటే, వాళ్ళెవరినో అంటే నీకెందుకు కోపమొస్తుంది? అక్కడ చుట్టుపక్కల అంతమంది జనాలు కూడా ఉన్నారు. ఎవరన్నా ఆ మాట వింటే ఎవరం చీప్ అయిపోతాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను నా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని చెప్పి మా బ్యాచ్‌మేట్స్‌కి నేను వచ్చిన 1 వీక్‌కే నేను వాళ్ళకి షేర్ చేసేసాను. సో థట్ అందరూ ఎవరి లిమిటేషన్స్‌లో వాళ్ళే ఉంటారు. దే వోంట్ హావ్ ఎనీ ఫీలింగ్స్ ఆన్ మీ అనేసి. సో అందరికీ తెలుసు. అందరికి చెప్పాను అన్న విషయం కూడా చెప్పాను. నేను ఇలా సేఫ్ జోన్‌లో ఉండడానికి నేను ఈ పని చేశాను. నువ్వు ఒక పర్సన్‌వి నా లైఫ్‌లో ఉన్నట్టు తెలుసని. ఇంకా ఇంతకన్నా ఏం అష్యూరెన్స్ కావాలి ఆ పర్సన్‌కి? బట్ Actually, స్టిల్ I want to acknowledge one thing here. I've been seeing a lot of signs of gaslighting since we started this conversation. బట్ మీరిప్పుడు ఇప్పుడు చెప్పింది ది క్లాసిక్ అనమాట. ఇప్పుడు మీరు ఒక మంచి విషయం చెప్పారు. ఆళ్ళెవరో నీకు తెలీదు. వాళ్ళని అనాల్సిన పని నీకేంటి అని అన్నారు. తన రెస్పాన్స్ ఏంటన్నారు? ఒకసారి మళ్ళీ చెప్తారా? హి యూజ్డ్ ఎ కస్ వర్డ్ స్ట్రెయిట్ అవే. దట్స్ ఇట్. అదే అంటున్నా. మీరు ఏమన్నారు అనంటే ఎగ్జాక్ట్‌లీ ఆ! వాళ్ళనెవరినో అంటే నీకెందుకు ఆ! అని యాహ్! వాళ్ళెవరినో తను అంటే మిమ్మల్ని అన్నారు కదా! నీకేమైతుంది? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, గ్యాస్‌లైటింగ్ డెఫినిషన్ లిటరల్లీ గూగుల్‌లో ఇప్పుడే టైప్ చేశా. ఇట్ ఎగ్జాక్ట్‌లీ ఫిట్స్ అనమాట. అందుకే ఐ వాంట్ టు గెట్ ది డెఫినిషన్ రైట్. ఐ జస్ట్ గూగుల్డ్ ఇట్. టు గ్యాస్‌లైట్ సమ్‌వన్ మీన్స్ టు manipulate another person into doubting their own perceptions, experiences or understanding of events. ఇక్కడ మీరు చెప్పింది మంచి విషయమే. బట్ హి ఈస్ లైక్ వాళ్ళనెవరినో అంటే నీకెందుకు? అసలు దిస్ ఈస్ సచ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాస్‌లైటింగ్. అంటే మీ మీద మీకే డౌట్ వచ్చేస్తదేమో అది. ఏంటి నేనేమైనా తప్పన్నానా? ఎగ్జాక్ట్‌లీ. అండ్ దిస్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇన్స్టెన్స్. అండ్ ఎవ్రీ మొమెంట్, ఎవ్రీ ఇన్స్టెంట్ హి యూజ్డ్ టు ఆల్వేస్ మేక్ మీ డౌట్ అబౌట్ మీ, మైసెల్ఫ్, మై క్యారెక్టర్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అది మీకు కనిపిస్తుందండి. మీరు చెప్తున్నప్పుడు చాలా దగ్గరలే ఐ వాస్ హోల్డింగ్ మై సెల్ఫ్ అనమాట. నాట్ టు ఇంటరప్ట్ యూ. బట్ ఇక్కడ ఐ కుడెంట్ హోల్డ్ మై సెల్ఫ్ ఇంకా. ఇట్ ఎగ్జాక్ట్‌లీ ఫిట్స్ ద డెఫినిషన్ అండ్ ఎవ్రీవన్ నీడ్స్ టు హియర్ దిస్. ప్లీజ్ కంటిన్యూ అండి. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత ట్రైనింగ్ అయిపోవస్తుంది. అండ్ వి వర్ అబౌట్ టు డిప్లాయ్ ద ప్రాజెక్ట్స్ అండ్ నాకొచ్చేసి పూణే వచ్చింది. అండ్ పూణే నేనెళ్తున్నాను అనగానే హి కుడెంట్ రెసిస్ట్ అనమాట. అంటే "నువ్వెందుకెళ్తున్నావు?" ఆ మెచ్యూర్డ్ మ్యాన్ వాట్ హి విల్ డూ వాస్, "అరె! నువ్వు ఇంకో ప్లేస్‌కెళ్తున్నావా? అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, లేకపోతే నేను ఈ ప్లేస్ నీకు బావుంటుందేమో అని చూసి, నువ్వు ఈ ప్లేస్‌లో ఉండు. నువ్వు సెక్యూర్‌గా ఉంటావు" అని చెప్తే దట్ వాస్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్. హి వాస్ లైక్, "నువ్వెక్కడుంటావు ఏంటి అని అడగకుండా ఎవరితోనో ఎళ్తున్నావు. ఏంటి?" ఇలా సమ్ డిస్కషన్స్ జరిగాయి. అండ్ దెన్ వి వెంట్ పూణే. అక్కడ ఏమైంది అనంటే గర్ల్స్, బాయ్స్ అందరం కలిసి డిఫరెంట్ డిఫరెంట్ అపార్ట్మెంట్స్‌లోనే ఒకటే సొసైటీలో ఉండేవాళ్ళము. దట్ వాస్ ద ఓన్లీ వరల్డ్ వి హావ్. బట్ స్టిల్ హి యూజ్డ్ టు నాట్ హావ్ ఎనీథింగ్. హి యూజ్డ్ టు హావ్ ఫైట్స్ విత్ మీ. గొడవలు, డైలీ గొడవలు. అండ్ మేము వంట చేసుకోవాలి, ఆఫీస్‌కి వెళ్ళాలి, రావాలి, మేనేజ్ చేయాలి. హి యూజ్డ్ టు నాట్ గివింగ్ మీ ఎనీ బ్రేక్ ఫర్ దట్. నా ఫేస్ థింగ్ అని నేను చెప్పుకుందాము అంటే హి వాస్ నాట్ గివింగ్ ఎనీథింగ్
ఎవ్రీథింగ్ అండ్ నాతో గొడవలు. ఈ మూమెంట్‌లో ఏం చేశాడు అనంటే ఫేస్‌బుక్‌లో మా చుట్టుపక్కల పుణేలో మేమున్న ప్లేస్‌లో ఉన్న మా బ్యాచ్‌మేట్స్ అందరి డీటెయిల్స్ కనుక్కొని, అందరి ఫుల్ నేమ్స్‌తో అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాడు. 2, 3 మంత్స్ గడుస్తున్న టైంలో ఇంకా నా వల్ల అవ్వట్లేదు, గొడవలు పీక్కెళ్ళిపోతున్న టైంలో వన్ ఆఫ్ మై బ్యాచ్‌మేట్‌కి ఫేస్‌బుక్ వల్ల కనెక్ట్ అయ్యి, మా ఎంటైర్ స్టోరీ డిస్క్రైబ్ చేశాడు. ఏం జరుగుతుంది? ఏం గొడవ జరుగుతుంది? ఏం పోతుంది అని. అప్పటి వరకి ఇలా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తెలుసు తప్పితే, నాట్ ఈవెన్ ఎనీ అదర్ ఎక్స్‌పర్ట్ అపార్ట్ ఫ్రమ్ మీ అండ్ హిమ్ నేనెవ్వరికీ నా డీటెయిల్స్ నేను షేర్ చేయలేదు. బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ వాట్ ఆర్ ద థింగ్ వీ హావ్ టు డిస్కస్, ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే పెంట అవుతది. అవన్నీ ఎగ్జాక్ట్‌లీ. అవసరం లేదు అని చెప్పి నేను ఐ హావెంట్ షేర్డ్ విత్ ఎనీవన్. కొందరికి అక్కడున్న మా రూమ్‌మేట్స్‌కి డౌట్ వచ్చేది. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఎప్పుడు ఏదో ఏడ్చినట్టు, ఎప్పుడు ఏదో డిప్రెషన్‌కెళ్ళినప్పుడు, ఎప్పుడు నైట్స్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వై ఈస్ షీ బిహేవింగ్ అని. బట్ వాళ్ళకి నేను అంత ఇవ్వలేదు స్కోప్. వచ్చి ఏం జరిగిందని అడగాలి అన్నంత స్కోప్ కూడా నేను వాళ్ళకి ఇవ్వలేదు. బట్ దిస్ పర్సన్ హాస్ డిడ్ వాటెవర్ ఈస్ రిక్వైర్డ్. అండ్ ఒక్కసారి నిజం బయటకొచ్చిన తర్వాత దాగదు గదా! అందరికి తెలిసిపోయింది. అండ్ దాని తర్వాత రూమ్‌మేట్స్‌తోని ఇష్యూస్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ తను మీ స్టోరీ చెప్పడం వల్ల మీకు రూమ్‌మేట్స్‌తో ఎందుకు ఇష్యూస్ వచ్చాయి? లైక్ వాళ్ళు జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయితోని ఏదో ప్రాబ్లమ్ ఉందేమో. అండ్ వాళ్ళ ఆ రూమ్‌మేట్స్ కూడా అంత దే ఆర్ నాట్ దట్ గుడ్ పర్సన్స్. వాళ్ళేంటంటే సమ్‌హౌ తెలివిగా నన్ను ఏదో ఒకటి చేసి నాతో నాతో ఇంట్లో పనంతా చేయించేసేయాలి. లేకపోతే ఇలా చేయాలి. అండ్ దే యూజ్డ్ టు హావ్ ఎ కైండ్ ఆఫ్ జెలసీ ఆన్ మీ. అది కూడా నేను ఒప్పుకోవాలి. ఒకసారి ఒక పర్సన్ గురించి వన్స్ నెగెటివ్ చెప్తే ఓకే. సెకండ్ నెగెటివ్ చెప్తే ఓకే. మల్టిపుల్ టైమ్స్ ఒక పర్సన్ గురించి నువ్వు నెగెటివ్ చెప్తూ ఉంటే ఆబ్వియస్‌లీ ఒక పర్సన్‌కి నువ్వంటే నెగెటివ్ అనే అనిపిస్తుంది గదా! వాళ్ళకి. అండ్ నేను ఇంకెవరితో అంత కలిసేదాన్ని కూడా కాదు. దే ఆర్ హావింగ్ దేర్ గుడ్ టైమ్ ఎక్సెట్రా. ఈ టైంలో ఏమైంది అనంటే మార్చ్ 2016లో వి వెంట్ టు దిస్ ఇలా ప్లాన్డ్ ఎ ట్రిప్. నేను చెప్పాను ఇలా ట్రిప్‌కెళ్తున్నా, ట్రిప్ అంట వెళ్ళనా అని అడిగితే హి టోల్డ్ లైక్ "హా! వెళ్ళిరా కొంచెం బానే ఉంటుంది కదా!" అని. పర్మిషన్ తీసుకొనే వెళ్ళాను. పర్మిషన్ తీసుకోకుండా ఏం వెళ్ళలేదు గదా! పర్మిషన్ తీసుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు. బట్ స్టిల్ ఐ హావ్ రెస్పెక్టెడ్ హిమ్ అండ్ నేను ఇలా వెళ్తున్నానని చెప్పిన తర్వాత వి వెంట్ దేర్. నేను చెప్పాను ఇలాగ నెట్వర్క్ సరిగ్గా ఉండకపోవచ్చు. నెట్వర్క్ రాగానే నీకు కాల్ చేస్తాను అని చెప్పి. నెట్వర్క్ రావట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వెంట్ దేర్ అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ లేదు. రీచ్ అవ్వగానే కాల్ చేశాను. ఇంకా హి ఈస్ యూజింగ్ ఆల్ కర్స్ వర్డ్స్ ఆన్ మీ ఎక్సెట్రా. అండ్ అలానే మా బ్యాచ్‌మేట్ ఒక డీటెయిల్స్ తెలుసుకున్నానని చెప్పాను గదా! అతనికి కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పడాలు, గొడవ పడడాలు. కామన్ ఇట్లా ఎళ్తారు కదా! ఇట్లా వెళ్తారు గదా! దాంట్లో ఏముంది అని తనన్నాడంట. ఆ విషయానికి కూడా అరే! అమ్మాయిలని ట్రాప్ జేసి ఇట్లా జేయడానికి మీరు ఈ పనంతా జేస్తున్నారా? మీకసలు మనుషులేనా అని ఆ పర్సన్ మీద గొడవ చేయడం, ఆ పర్సన్‌ని అనడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఇక నా దగ్గరికొస్తే నేను క్లియర్ కట్‌గా చెప్పాను. నేనిక్కడ ఎవరితోని నేను పర్సనల్ టైమ్ స్పెండ్ జేయడానికి, లేకపోతే ఇంకొక థర్డ్ పర్సన్‌తోని ఫిజికల్ రిలేషన్‌షిప్ చేయడానికి నేనిక్కడికి రాలేదు. ఐ కమ్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏమంటాడు అనంటే అర్జెంట్‌గా ఇప్పటి నుంచి ఇప్పటికి వెళ్ళిపో అనంటే, అక్కడ నాకు ఏంటో తెలీదు. అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. ఇట్స్ ఎ బీచ్ ఏరియా. అక్కడి నుంచి నేను అప్పటి నుంచి అప్పటికి ఒక్కదాన్నే ఈవినింగ్ టైమ్‌లో అక్కడి నుంచి నేను పుణేకి ఎలా ఎళ్తాను? డిడ్‌న్ట్ హావ్ ఎ కామన్ సెన్స్. అంటే దానికి ఆన్సర్ లేదు. ఆ ట్రిప్ మొత్తం గొడవ. ఇంకా అందరూ బయటికెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే రూమ్‌లో కూర్చొని గొడవ పడుకుంటూ అన్నారు. "నువ్వు ఇది నీదంతా అయిపోయిన తర్వాత నువ్వు బీచ్‌లోకొచ్చేసేయ్ అమ్మా" అంటే నేను ఆ రూమ్‌లో ఒక్కదాన్నే ఆ విల్లాలో ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. ఐ వాస్ వెరీ వల్నరబుల్ ఆ మొమెంట్‌లో. నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఆ విల్లాలో ఒక్కదాన్నే ఉన్నాను. ఆ చుట్టుపక్కల నాకేం తెలీదు. ఆ టైంలో ఎవ్వరన్నా వచ్చి నన్నేమైనా చేస్తే ఏం చేసేవాళ్ళు? ఎగ్జాక్ట్‌లీ. ఎనీవన్ కుడ్ హావ్ హెల్ప్డ్. ఆ విషయానికి నేను చెప్పాను. ఇలా ఉంది అని చెప్తే కూడా హి వాస్ నాట్ ఈవెన్ అండర్‌స్టాండింగ్. తాగేసాడు బాగా ఆ రోజు. ఫుల్‌గా తాగేసి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఐ కెనాట్ కంట్రోల్ హిమ్ ఆర్ ఐ కెనాట్ కంట్రోల్ మైసెల్ఫ్. నాకక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. అండ్ అక్కడ న్యూ ప్లేస్ అందరి ముందు పరువు పోతుంది. సమ్‌హౌ ఆ ఒక్కడే గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ డే వి వర్ రిటర్నింగ్. ఇంకా నెక్స్ట్ డేకి అందరూ మూడ్ ఆఫ్. లైక్ అందరికి కోపం ఎలా ఉందంటే, నీ వల్ల ట్రిప్ అంతా పాడైంది. వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేశారు బానే. బట్ స్టిల్ దే హాడ్ దిస్. ఫైనల్లీ రిటర్న్ అయిపోయాము. నేను యాక్చువల్లీ ఇంకా ఒక మొమెంట్ వచ్చేసింది. ఐ యూజ్డ్ టు నాట్ స్లీప్. ఎందుకంటే గొడవంతా అయ్యేది. గొడవంతా అయిపోయిన తర్వాత నాకు నిద్ర పట్టేది కాదు. మార్నింగ్ లేసి ఆఫీస్‌కెళ్ళిపోయేదాన్ని. తినడం పక్కన పెడితే వాటర్ తాగానే నాకు వామిట్స్ అయిపోతున్నాయి. ఆ మొమెంట్‌కి వన్ ఆఫ్ మై బ్యాచ్‌మేట్ తనొచ్చేసి, "అక్క నేను తీసుకెళ్తానులే నిన్ను." అక్క అనే అంటాడు. "అక్క నేను తీసుకెళ్తాను. హాస్పిటల్‌కెళ్దాం పదా." ఆఫీస్ నుంచి నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ దే హాడ్ సెలైన్ ఎక్కిచ్చారు. ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ నాకు సెలైన్ ఎక్కిచ్చారు. ఇవన్నీ జరుగుతుంది. అండ్ దెన్ నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళిన అబ్బాయి వాళ్ళ మమ్మీతోని, డ్యాడీతోని ఆంటీ ఇలా అయితే ఇలా జరిగింది. ఏం కాదా ఆంటీ నేను ఇక్కడ ఉన్నానని అష్యూరెన్స్ ఇచ్చారు.
ఇచ్చారు. దాని తర్వాత ఈ పర్సన్ కాల్ చేస్తే బావ అనే మాట్లాడాడు. ఇంకా ఏం కావాలి అష్యూరెన్స్? అంతకుమించి ఇంకేం అష్యూరెన్స్ కావాలా? తర్వాత ఇంకా నైట్ కూడా తెలియని ప్లేస్‌లో ఇలాగ హాస్పిటల్ అయినా సరే నైట్ కూడా ఒక అమ్మాయిని పట్టుకొని ప్లేస్‌లో ఒక హాస్పిటల్‌లో అట్లా ఉండడం మంచిది కాదు అని చెప్పి వి వెంట్ హోమ్. రేపు మధ్యాహ్నం వరకు చూద్దాము. దాని తర్వాత నువ్వు ఇంటికెళ్తావా? ఇక్కడే ఉంటావా? చూద్దాం అని చెప్పి వి కేమ్ బ్యాక్ హోమ్. నేను వెళ్లి అక్కడ సెలైన్ పెట్టుకొనుంది. నా హెల్త్ పాడైపోయింది. ప్రాబ్లమ్ కాదంట. ఓకే. మరేంటంట ప్రాబ్లమ్? వాడెవడో నిన్నెందుకు తీసుకెళ్ళాడు? వాడు బండి మీద ఎక్కి కూర్చొని నువ్వెళ్ళావు. ఎలా ఎళ్తావు నువ్వు? అని నేను 1 వీక్ నేను ఇంకా కొంచెం సఫర్ అయ్యాను. ఏప్రిల్, మే అట్లా అవుతుంది. ఇంకా పీక్ సమ్మర్ ఏప్రిల్ ఎండ్‌కి. నా వల్ల కాదింకా అని చెప్పి ఐ హావ్ ఎండ్ దట్ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్. పోనీ ఆ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా నన్ను పీస్‌ఫుల్‌గా ఉండనిచ్చాడా అంటే లేదు. ఇక్కడ మా బ్యాచ్‌మేట్‌కి పుణేలో ఉన్న బ్యాచ్‌మేట్‌కి కాల్స్ అక్కడ ఫస్ట్ అండి బిఫోర్ దాట్ అసలు ఫస్ట్ నుంచి వింటున్నప్పుడు ఒకటే వై ఈజ్ షీ పుట్టింగ్ అప్ విత్ హిమ్? వై ఈజ్ షీ పుట్టింగ్ అప్ విత్ హిమ్? అని క్వెషన్‌ని కంట్రోల్ చేసుకుంటూనే ఉంటున్నా. అట్‌లీస్ట్ ఫైనల్లీ ఇప్పుడు ఈ సిట్యుయేషన్ చెప్పిన తర్వాత మరీ ఇంత ఇన్సెన్సిటివ్ ఉంటారా? నిజంగానే ఇదంతా అయిందా? అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇప్పటికి కూడా బ్రేకప్ చెప్పట్లేదు అన్న క్వెషన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. కానీ అట్‌లీస్ట్ ఫైనల్లీ యూ పుల్ ద ప్లగ్ ఆన్ ఇట్. యాహ్! అండ్ నాని అమ్మాయిలకి ఎలా ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ సోషల్ కండిషనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్ ఒక పర్సన్ తోని ఉంటే ఇంకా పర్సనల్ లైఫ్ అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఇప్పుడు ఈ పర్సన్ వదిలేస్తాను ఇంకెవరో పర్సన్ పెళ్లి చేసుకుంటాను ఆ పర్సన్ తోని కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తాను అండ్ ఇంకేంటంటే వాడెవరితోనో తిరిగింది ఇంకా వీరెవరినో పెళ్లి చేసుకుంటుంది ఇవన్నీ థాట్స్ వస్తాయి కదా నా థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ టు మేక్ దిస్ రిలేషన్షిప్ వర్క్ నాతో అదొక్కటే థింగ్ తప్పితే నాకు ఇంకా బ్రెయిన్ లో నాకు ఇంకా వేరేది ఏమీ తిరగలేదు రియల్లీ నేను చెప్తున్నాను కదా లైక్ అమ్మాయిలకి అట్లా కండిషన్ అయిపోయి ఉంటాం అనుకుంటా నాకు తెలిసి సొసైటల్ ప్రెషర్ అండ్ సొసైటల్ అనేది ఒక థింగ్ ఒక భయం అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఇంకా వీడిని కాకుండా ఇంకెవరినో వదిలేస్తుంటే సొసైటీ నన్ను ఏమంటుందో నన్ను ఎలా జడ్జ్ చేస్తుందో అనే పర్సెప్షన్ అమ్మాయిలకి ఎప్పుడు ఉంటుంది అండ్ దట్ డజంట్ గో ఈజీలీ అది ఒకటే కాకుండా నార్మల్లీ అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే ఒక పర్సన్ నచ్చాడు ఇంకా అని అంటే వాడే కావాలి నాకు ఇంకెవరు నాకు అవసరం లేదు అనే కన్సర్న్ తోనే వాళ్ళు బ్రతుకుతారు ఓకే అండి. దట్స్ ఎ న్యూ థింగ్ టు హియర్. బట్ మీరు చెప్తున్నారు కదా! ఐయామ్ లెర్నింగ్ సమ్ న్యూ థింగ్స్ ఇన్ దిస్ పాడ్. యాహ్! ఇప్పుడు యా ప్లీజ్ కంటిన్యూ అండి. బట్ ఎనీవే ఐయామ్ గ్లాడ్ యూ పుల్డ్ దట్ లైక్ దట్ డే ఫైనల్లీ. బట్ ప్లీజ్ కంటిన్యూ. నా కోసము అంత చేసే అమ్మాయి డబ్బులిచ్చి నా కోసం అన్ని చేసే అమ్మాయి నాకు కావాలి. ఈ అమ్మాయి కాదు నాకు కావాల్సింది అంటే నేను చెప్పాను. నేను అప్పుడు అదే లాంటి అమ్మాయిని, ఇప్పుడు ఇలాంటి అమ్మాయిని. ఇన్‌సెక్యూరిటీస్ నీకు పెరిగాయి. నీకెందుకు పెరిగాయి అని అంటే అవి నువ్వు ఆలోచించుకోవాలి అంటే నా ఇన్‌సెక్యూరిటీస్ పెరగడానికి కారణం నువ్వే. నువ్వు నాతోని ఆడుకున్న దానికి నేను ఎప్పుడో పిచ్చోడు అయిపోయి ఉండాల్సింది. ఇంకెవరైతే ఎప్పుడో వదిలేయాల్సి ఉండాల్సింది అంటే వదిలేయి. ఇప్పుడు నేనేమన్నా పట్టుకొని కూర్చోమని చెప్తున్నానా? వదిలేసేయి అని చెప్పి అక్కడికే ఐ కట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్ అయిపోయిన తర్వాత కూడా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చాడా అనంటే, నన్ను ప్రశాంతంగా తను ఉండనివ్వలేదు. సో, యాహ్! బేసిక్‌లీ తనేమన్నాడు? నాకు మనీ ఇచ్చే అమ్మాయి కావాలా? నాకు మనీ ఇచ్చే అమ్మాయి కావాలి అనంటే, నాట్ మనీ. అంటే నేనెలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, నా కోసం ఎంతో లైక్ నాకు డబ్బులిచ్చి, నాకు టైమ్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, నేనే మొత్తం లోకం అనుకునే నాకు కావాలి అని అన్నాడు. ఆ థింగ్ ఏంటి అని అంటే, నా కోసం అంతగనం పరితపించిన అమ్మాయి నాకు కావాలి. నువ్విప్పుడు ఆ అమ్మాయివి కాదు. ఇప్పుడు నీకు ఫ్రెండ్స్, నీ లైఫ్, నీ కల్చర్, నీ థింగ్స్, నీ ఫాస్ట్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి. నీకు నేను కనిపించట్లేదు ఇంకా అని అన్నాడు. దట్ వాస్ హిస్ కన్సర్న్. నాకు ఆ పిల్ల ఓహ్! కావాలి నాకు. ఓఎంజీ! సో, హీ థింక్స్ థట్ హి ఈస్ టూ గుడ్ ఫర్ యూ. మీరింకా మేబీ తనకి ఇంటర్నల్లీ ఒక బార్ ఉందన్నమాట. మీరింకా అది రీచ్ అవ్వలేదు. రీచ్ అయితే అప్పుడు ఓహ్! షీ కంప్లీట్‌లీ డిజర్వ్స్ మీ అండ్ నౌ ఐయామ్ యెస్. గోనా గివ్ మై ఎగ్జాక్ట్‌లీ. టోటల్ అటెన్షన్. యాహ్! అయ్యో! ఎగ్జాక్ట్‌లీ. సరిపోయింది. నేను కొన్ని పర్సనాలిటీస్ ఇది గురించి చదువుతూ అయిపోయిందా ఉంటా అన్నమాట. హి ఎగ్జాక్ట్‌లీ ఫిట్స్ దట్ డిస్క్రిప్షన్. ఇంకా కమింగ్ బ్యాక్ ఈ రిలేషన్‌షిప్‌ని కట్ అయిన తర్వాత కూడా, ఆ రిలేషన్‌షిప్ నుంచి నాకు బయటికెళ్ళే ఫీజిబిలిటీ నాకు ప్రొవైడ్ చేయట్లేదు. ఏంటంటే, ఇక్కడ పూణేలో ఉన్న బ్యాచ్‌మేట్‌కి కాల్ చేస్తాడు. తర్వాత చెన్నైలో ఒక అమ్మాయి మా రూమ్‌మేట్ నంబర్ తీసుకున్నాడని చెప్పాను కదా! సో, బేసిక్‌లీ హుహు. జస్ట్ ఫర్ కంటిన్యూటీ మీ హాస్పిటల్‌లో మీకా ఇష్యూ జరిగింది. ఆ యెస్. తర్వాత హి సెడ్ సమ్ ఇన్‌సెన్సిటివ్ థింగ్స్. మీరింకా నా వల్ల గాదు అని చెప్పి యూ బ్రోక్ అప్ విత్ హిమ్. యెస్. ఆ తర్వాత తను మీ సీనియర్‌నో ఎవరినో రీచ్ ఔట్ అయ్యాడు. యెస్. యాహ్! ప్లీజ్ కంటిన్యూ అండి. మా బ్యాచ్‌మేట్‌ని రీచ్ ఔట్ అయితే హి టోల్డ్ తను నో అని చెప్తుంది. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ కట్ అని. హి ఈస్ ట్రైయింగ్. తర్వాత చెన్నైలో మా రూమ్‌మేట్ నంబర్ తీసుకున్నాడని చెప్పాను కదా! మా చెన్నై రూమ్‌మేట్ నుంచి మళ్ళా తీసుకోవడం కూడా ఓన్లీ అబ్బాయిల నంబర్సే తీసుకుంటున్నాడు. మా రూమ్‌మేట్ దగ్గర నుంచి మా బ్యాచ్‌మేట్‌లో ఇంకో అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి నంబర్ తీసుకొని ఆ అబ్బాయికి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ మెసేజెస్. సో, అండ్ సో పర్టిక్యులర్ పర్సన్ ఆ డీటెయిల్స్ నాకు అమ్మాయి ఎలా ఉంది?
ఉంది. నాకు చెప్తావా? ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. ప్లీజ్ రిలేషన్‌షిప్ గురించి చెప్పవా?" ఈ మాస్టర్స్‌కి యూఎస్ఏ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎవ్వరిని కాంటాక్ట్ అవ్వలేదంట. వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్‌ని. వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్‌కి మెసేజెస్. వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసాడు. "ఇలాగ ఏంటమ్మా? ఎందుకిలా గొడవలు పడుతున్నారు? అసలు వాడు ఎందుకిలా చేస్తున్నాడు? అసలిప్పుడు మీకెప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు. మీరెప్పుడు మాకందరికి ఐడియల్ కపుల్. అసలేం జరుగుతుంది? ఎందుకిలా కెరియర్ సెటిల్ చేసుకుంటాడు? ఎందుకిలా చేస్తున్నాడు?" అంటే తననే అడగండి. తను గొడవ పెడుతున్నాడు. అంటే వాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏ టైం పడితే ఆ టైం ఇదే జపం చేస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అని చెప్పి అడిగితే ఇంకా నా వల్లైతే కాదు ఈ రిలేషన్‌షిప్. ఐ టోల్డ్ క్లియర్ నో అని చెప్పేసాను. చెప్పేసిన తర్వాత హి ట్రైడ్ ఎవ్రీథింగ్ లైక్ నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, తన కాలేజ్ ఫ్రెండ్స్. హి ట్రైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీన్స్ మా కలీగ్స్, ఇప్పుడు నేను నా ప్రెజెంట్ ఉన్న నా రూమ్‌మేట్స్. హి ట్రైడ్ ఎవ్రీథింగ్. బట్ ఐ డిడ్‌ంట్ బడ్జ్. దాని తర్వాత కొన్ని రోజులు టైమ్ ఇచ్చాడు. తర్వాత జులై 2016 హి కేమ్ టు ఇండియా టు మీట్ మీ. నేనెక్కడున్నానో, నేను ఏ ప్లేస్‌లో ఉన్నానో, ఏమున్నానో కనుక్కొని అక్కడికొచ్చి అదే ఫ్లాట్స్‌లో పీజీస్ లాగుంటాయి. ఆ పీజీస్ తీసుకొని నా కాళ్ళు పట్టుకొని, "నువ్వు లేకుంటే నేను బ్రతకలేను" అని ఏడ్చి, అన్నీ చేసి నా వల్ల అవ్వదని చెప్తే, "నాకు తెలియదు. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను." ఆ ఏడుపు సౌండ్ కూడా నాకింకా మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది నాని. "నువ్వు లేకుంటే నాకింకా వేరే ఏ లైఫ్ అనేది లేదు. నాకు నువ్వు తప్పితే" నేను చేసిన తప్పే. ఇలా చేయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు నువ్వు ఎంతో ప్రీషియస్. నా లైఫ్‌లో నుంచి ఇంత ప్రీషియస్ థింగ్ వెళ్ళిపోతుంది, ఉండదు అనంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అంతకు మించి ఏం లేదు. లైఫ్ అంటే, దునియా అంటే ఏంటో చూపిస్తాను. నీకు లైఫ్ అంటే తెలీదు. ఇలా ఇలా ఉంటారు అనంటే అప్పటికి నేను కొన్ని కొన్ని ఫేస్ చేశాను. అంటే నాట్ విత్ మై బ్యాచ్‌మేట్స్ బట్ విత్ మై కొలీగ్స్ ఎక్సెట్రా. కొందరుంటారు బయట. లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవన్నీ కూడా చూసేసాను. ఇవన్నీ ఉంటాయి అంతే అంటే ఐ ఫెల్ట్ ఇట్స్ రియల్. అరే! ఇంత ఒక పర్సన్ నా కోసం యూఎస్ఏ నుంచి ఇండియా వచ్చి ఇంత చేస్తున్నాడు అనంటే అండ్ వన్ మోర్ థింగ్ ఐ హాడ్ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్. అంటే నేను ఇంతగనం ఆ పర్సన్‌తోని అటాచ్ అయిపోయి ఉన్నాను కదా! సరే ఐయామ్ గివింగ్ హిస్ వన్ మోర్ ఛాన్స్ అని ఐ పుట్ మై క్లియర్ టర్మ్స్ విత్ హిమ్. ఇట్లా కాదు, ఇలాగా అన్ని క్లియర్ టర్మ్స్ చెప్పి వి హావ్ మెయింటైన్ దట్ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్. హి వాస్ దేర్ హియర్ ఫర్ ఎ మంత్. ఆ 1 మంత్ ఉండి తను యూఎస్ఏ బ్యాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు తనకి వెళ్ళడానికి మనీ లేవు. అండ్ కాలేజ్ నుంచి రస్టికేట్ చేస్తున్నారు. బికాజ్ హి హాస్ నాట్ గివెన్ హిస్ ఎగ్జామ్స్ ప్రాపర్‌లీ అని చెప్పేసుకొని. అండ్ వాళ్ళ పేరెంట్స్‌కి ఈ విషయం తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ యూఎస్‌లో వెళ్తే కష్టం అయిపోతుంది అంటే, అప్పుడు నేను 2.5 లాక్స్ నేను లోన్ పెట్టి తనకు డబ్బులిచ్చాను. ఆ డబ్బులతోనే తను యూఎస్ఏ వెళ్ళాడు.